డిసెంబర్ 26తో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుందని జిల్లాలోని అన్ని గ్రామాలలో సతీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు అన్నారు. బుధవారం చందుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కమ్యూనిస్టు పార్టీ ప్రతి నిమిషం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల సమస్యల కోసం కృషి చేస్తుందని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఇలా జరిగిన పోరాటాలలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొయినుద్దీన్ లాంటి అగ్రశ్రేణి నాయకుల సారథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. డిసెంబర్ 26 అంటే రేపటికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి దేశంలో 100 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని గ్రామాలలో జెండాలు ఎగరవేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క సభలో సమావేశాలుగా పాల్గొనాల్సిందిగా ఈరోజు జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది. ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదే కాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసింది. ఆనాడు ఉన్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ వీరోచితమైన పోరాటం చేసింది. ఆ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొయినుద్దీన్ లాంటి అనేక మంది అమరవీరులు కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొని అమరత్వం పొందినటువంటి చరిత్ర. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఏర్పాటులో దాదాపుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4500 మంది అమరులు కావడం జరిగింది. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ మూలంగానే ఇవాళ 3000 గ్రామాలు తెలంగాణలో విముక్తి సాధించాయి. అంతేకాకుండా ఆనాడు దున్నేవానికే భూమి కావాలని పోరాటం చేసిన సందర్భంలో జాగీర్దారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి దాదాపుగా అందుకే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేదల సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ. ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాల్లో దాదాపుగా 1952లో ఏర్పడినటువంటి జనరల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 50 మంది కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంట్లో సభ్యులు ఉన్నటువంటి కాలం. అందుకే ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తూ ఉంది. అందుకే ఈ తెలంగాణ ఏర్పాటులో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు అంటేనే ఇవాళ రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, అట్లాగే మాందాపురం గుట్టలో ఎన్కౌంటర్లో మరణించినటువంటి 12 మందిలో సింగిరెడ్డి భూపతి రెడ్డి లాంటి వాళ్ళు కూడా అమరత్వం పొంది వాళ్ళ యొక్క విగ్రహాలను ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్లకు సమాన వేతనంకు, సమాన హక్కులు కలిగించే విధంగా వాళ్లకు కోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా, సుప్రీంకోర్టు ఇచ్చే గైడ్ లైన్ ప్రకారంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా 26,000 రూపాయలు నెలలకు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భం కోరుతా ఉన్నాం.